దొడ్డి లేనోడు దుడ్డని కొన్నట్టే ఉన్నది పాకిస్తాన్ వాళ్ళ కథ. తేపకో లీడరు తేపకో కాడ మన మీదికి రంకలేస్తూనే ఉన్నారు పాకిస్తాన్ లీడర్లు. తేపకోసారి రెచ్చగొట్టేటి మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన ఓర్సుకున్నోళ్ళది ఓరగల్లు పట్నం అన్నట్టు మన సైన్యం ఎదురు దెబ్బ కొట్టేటందుకు ఓపికతోని ఎదురు చూసింది. అంగు చూసి ఎదురు దెబ్బ కొట్టింది. గీ ఆపరేషన్ సింధూర్ మీద మన లీడర్లు ఏం మాట్లాడారో ఇందంపారో సార్. పార్టీ ఏదైనా, జెండాలు ఏదైనా, రాజకీయం ఏదైనా అందరం భారతీయులమే అంటున్నారు మన లీడర్లు. ఆపరేషన్ సింధూర్ కార్యానికి అందరు సెల్యూట్ కొడుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు అధికారులతో మీటింగ్ పెట్టి భారత బలగాలకు మద్దతు ఇవ్వాలని ఆర్డర్లు వేసిండు. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు అందరికందరూ సంఘీభావం కార్యానికి రావాలి, ర్యాలీ తీయాలి, భారత సైన్యానికి మేమున్నామనేది ధైర్యాన్ని ఇయ్యాలి అనుకొచ్చిండు. అటు ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడుకుంటా పేర్లు అడిగి పానాలు తీసిళ్ళు అసోంటి వాళ్ళను లేకుండా చేయాలని దేశం మొత్తం ఎదురు చూస్తుంది. మంగళవారం మాపు దేశ పబ్లిక్ కు మర్చిపోలేని రోజు అనుకొచ్చిండు. Tough operation without hurting the civilians, without hurting the military establishments, with such a precision attack, very precise attack, and I think army has, defense forces have done a commendable job, I think, done by our army personnel and defense personnel, and we have to appreciate them. We stand by them. ఇండియన్ ఆర్మీ చేసిన పనికి యావత్ భారతదేశం అంతా గర్వపడుతుంది అనుకొచ్చిండు పువ్వుపాటి ఎంపీ లక్ష్మణ్ సారు. అర్ధరాత్రి భారత సైన్యము త్రివిధ దళాల యొక్క ఆదేశానుసారము పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి దాదాపు 9 శిబిరాలను పిఓకే మరియు పాకిస్తాన్లో ఉన్నటువంటి శిబిరాలను కూడా మరి నేలమట్టం చేసి ఏ రకంగా ప్రతీకారం తీర్చుకున్నారో భారత ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్టీలను, జెండాలను పక్కన పెట్టిరు, జాతీయ జెండాలు పట్టుకుని రోడ్ల మీదకి వస్తున్నారు జనాలు కూడా. భారత సైన్యానికి అండగుంటాం అంటున్నారు అన్ని పార్టీల లీడర్లు. అందరిట్టంటుంటే సిపిఐ నారాయణ తాత మాత్రం గీ ముచ్చట చెప్పిండు. So war is nothing but it would be strengthened against the terrorists. That we should not use that weapons against the Pakistan people or government. Then terrorism will be strengthened. That's why we appeal that our fight should be only targeted terrorists, not on the Pakistan. పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి ఖండిస్తుండట. ఉగ్రవాదుల మీద దాడి కరెక్టే గాని పాకిస్తాన్ పబ్లిక్ ను ఇబ్బంది పెట్టొద్దు అనేది పెద్ద ఆయన అంటున్న మాట. అందరు అనేది ఒకటే మాట, భారత సైన్యానికి యావత్ భారతదేశం అంతా అండగా ఉంటది అనుకొస్తున్నారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 8-9 టెర్రర్ క్యాంప్స్ పై దాడి చేయడం ఇది సరి అయిన చర్య. మొత్తం దేశం హర్షిస్తుంది, భారత సైన్యాన్ని అభినందిస్తుందని నేను మనవి చేస్తున్నాను.